హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా టాక్స్ అండ్ థాట్స్. సో మరో 2 రోజుల్లో సరికొత్త ఆశలతో మరో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామండి. అందరికీ కొత్త సంవత్సరం అనగానే ఏం గుర్తుకొస్తుంది? రిజల్యూషన్స్. అసలు రిజల్యూషన్ అంటే ఏంటి? ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్. సో అలా ప్రతి సంవత్సరం మనం కొన్ని రిజల్యూషన్స్ రాసుకుంటూ ఉంటాం కదండి. మీరు కూడా లాస్ట్ ఇయర్ రాసుకునే ఉంటారు. అందులో కొన్ని సగం వరకు చేసి మానేసినవి ఉంటాయి, అలాగే మొదలు పెట్టకుండానే ఆపేసినవి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు మరి మొదలుపెట్టిన పనిని చేయలేకుండా ఉంటున్నామనంటే అది మనకి కాన్సిస్టెన్సీ ఉండట్లేదు. అసలు కాన్సిస్టెన్సీ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈసారి రిజల్యూషన్లో వేకప్ ఎర్లీ, హెల్తీగా తినడము, యోగా చేయడము, వెయిట్ లాస్ ఆర్ ఎల్స్ రీడింగ్ రెగ్యులర్లీ ఇలాంటివి రాసుకున్నారనుకోండి. ఇందులో ఏదైనా ఫస్ట్ ఏదో ఒక్క అలవాటుని మాత్రమే హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి. ఉదాహరణకి తొందరగా లేవటాన్ని తీసుకుందామండి. మీరు రెగ్యులర్గా 6 o'clockకి లేస్తున్నారు. మరీ వెంటనే న్యూ ఇయర్ రాగానే 4 o'clockకి అలారం పెట్టేసి ఆ రోజంతా డ్రౌజీగా ఉంటే నెక్స్ట్ డేనే మన బ్రెయిన్ అనేది అలారం మోగగానే సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఈ రోజొద్దు రేపటి నుంచి, ఈ రోజొద్దు రేపటి నుంచి. ఇలా ప్రోక్రాస్టినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో నుండి ఏమవుతుంది? మనం ఒకేసారి స్ట్రిక్ట్గా చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది ఒక పనికి నో అని చెప్పడం అలవాటు చేస్తుంది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? కాన్సిస్టెన్సీ. అసలు కాన్సిస్టెన్సీ అంటే ఏమిటి? ఏదైనా ఒక పనిని ఒక క్రమ పద్ధతిలో రెగ్యులర్గా చేయడాన్ని కాన్సిస్టెన్సీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తొందరగా లేవడం ఉందనుకోండి. మీరు 6 o'clockకి లేస్తున్నారు. అలారాన్ని 4కి పెట్టడం కాకుండా 5:30కి పెట్టండి. మీరు రెగ్యులర్ లేచే టయానికి ఒక 1/2 hour ముందు లేవండి. అప్పుడు మీ బాడీ ఒక 1 or 2 weeksకి ఆ టైంకి అలవాటు అవుతుంది. ఆ 1/2 hour తొందరగా లేవడం వల్ల మీ డే అనేది ఎలా ప్లాన్ చేసుకున్నారు? కొంచెం హడావిడి లేకుండా కొద్దిగా రిలాక్స్ అయ్యే ఉంటారు కదా. ఆ హ్యాపీనెస్ని మీ బ్రెయిన్ ఎంజాయ్ చేస్తుంది. సో దట్ మరో 2 weeks తర్వాత ఇంకొక 1/2 hour ముందు లేవడానికి మీకన్నా ముందు మీ బ్రెయినే చెప్తుంది. అలా ఒక అలవాటు అనేది మన లైఫ్లోకి చేరిపోతుంది. అవునా? అదేవిధంగా ఇంకో రిజల్యూషన్ ఏం తీసుకుంటాము? మ్యాక్సిమం మొబైల్ చూడకుండా ఉండడం. ఏవండి, పొద్దున లేస్తే నైట్ పడుకునే వరకు ఏదో ఒక రకంగా ప్రతిసారి టైంపాస్కే కాకుండా అప్పుడప్పుడు మనకు సీరియస్గా పనికొచ్చే విషయాలకైనా మనం మొబైల్ని యూజ్ చేస్తాం కదా. అలాంటి టైంలో స్ట్రిక్ట్గా ఒకేసారి మొబైల్ చూడను అని ఉంటే అది కుదరదు కదండి. దానికంటూ ఒక టైం బ్లాక్ చేసుకోవాలి. నా ఈవినింగ్ రొటీన్ అయిన తర్వాత ఒక 1 hour చూస్తాను, లేదంటే వంట అయిన తర్వాత ఒక 1-2 hours చూస్తాను, ఇంత మాత్రమే చూస్తాను అని చెప్పి దానికంటూ టైం బ్లాక్ చేసుకొని మన బ్రెయిన్ని ట్రైనప్ చేయాలండి. ఒకేసారి నేను అసలు మొబైలే ముట్టను అని అంటే మళ్ళీ మన బ్రెయిన్ నో చెప్పేస్తుంది కదా. అలాగా దానికంటూ సపరేట్ టైంని బ్లాక్ చేసుకోవాలి. అదేవిధంగా యోగా అనుకోండి. ఒకేసారి పెద్ద పెద్ద యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయకుండా డైలీ కొంచెం కొంచెం మెడిటేషన్ నుండి కొన్ని డేస్ తర్వాత ప్రాణాయామ, అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేస్తూ ఉంటే మనం రాసుకున్న రిజల్యూషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రీచ్ అయిన వాళ్ళం అవుతామండి. ఇది నా మొదటి వీడియో. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.